హలో అందరికీ. ఇవాళ టేస్టీ ఈజీ సింపుల్ రెసిపీ చూద్దాం రండి. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టపడతారు. పూరి ఆలు కూర. పూరి ఎలా చేయాలి, ఆలు కర్రీ ఎలా చేయాలి, మొత్తం ప్రాసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దురండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేయండి. వేసిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసి వేయించి మిర్చి ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేయించండి. ఎప్పుడు కానీ కర్రీస్కి ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే ఆనియన్స్ తొందరగా వేగుతాయి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇవి మంచిగా వేగిన తర్వాత మనం టమోటా అనేది కట్ చేసుకోకుండా ఇలా పేస్ట్ చేసుకొని వేయడం వల్ల ఆలు కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అవి వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేయండి. ఆల్రెడీ మనం మిర్చి వేసాము, కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు కారం ఎక్కువ తినాలనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోండి. ఇవి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఉడికించి సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇవి పూర్తిగా ఉడికిన తర్వాతనే మనం ఆలు అనేది ముందుగా బాయిల్ చేసి పెట్టుకొని ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో వేస్తే గాన అవి రెండు మంచిగా ఉడికి ఆలు కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా ఆలు మసాలా రెండు మిక్స్ అయితే కనుక ఆలు కర్రీ అనేది మంచిగా రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది పూరీలోకి. నెక్స్ట్ పూరి అనేది మనం ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చెప్తానండి, చిట్కాలు కూడా చెప్తాను. వీడియో పూర్తి వరకు చూడండి, మీకు ఈ చిట్కాలు అనేది యూస్ఫుల్ అవుతాయని అనుకుంటాను. పూరి అనేది ఇలా మెత్తగా క్రిస్పీగా పర్ఫెక్ట్గా రావాలనుకుంటే కనుక పూరి పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. పూరి పిండి కలిపేటప్పుడు కొద్దిగా ఆయిల్, వాటర్, సాల్ట్ యాడ్ చేయడంతో పాటు చిటికెడు షుగర్ కూడా యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల పూరీలు అనేది చాలా బాగా పొంగుతాయి, టేస్టీగా కూడా వస్తాయి. ఇలా పూరి పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ అనేది ప్యాన్లో వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే మనకు పూరీలు అనేది చాలా బాగా పొంగుతాయండి. ఇలా 1 by 1 పూరీలు అనేది ఒక్కొక్కటి మంచిగా ఇలా ఎక్కువ మరీ రెడ్గా కాకుండా ఎక్కువ ఇదిగా కాకుండా ఇలా మంచిగా మీడియంలోనే వేయించుకోవాలి పూరీలు. ఇలా ఒక్కొక్కటి వేయించుకున్న తర్వాత ఆలు కర్రీ పూరీతో టేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైతే పూరీలు అంటే చాలా ఇష్టపడతారు కదా, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. నాకైతే పూరి ఆలు కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టం ఆలు కర్రీ పూరి అంటే కామెంట్లో పిన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.